నమస్తే. వెల్కమ్ టు బిగ్ తెలుగు టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు అనలిస్ట్ రాహుల్ అయ్యర్ గారు. నమస్తే అండి. నమస్తే అండి. ఆస్ట్రోనట్ సునీత విలియమ్స్ గారు ఇక 2 రోజుల్లో మన ప్రపంచంలోకి రాబోతున్నారు. ఎప్పుడు జూన్‌లో వెళ్లారు. 2024లో 9 నెలల తర్వాత 9 నెలల తర్వాత మళ్ళీ భూమిపై అడుగు పెట్టబోతున్నారు. ఒక రకంగా చెప్పాలంటే భారతదేశం అంతా గర్వించదగ్గ విషయం ఇది. హ్యాపీగా, సంతోషంగా, హెల్తీగా తిరిగి మన దగ్గరికి చేరుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుందామండి. ఏం చెప్తారు ఈ 9 మంత్స్ జర్నీ గురించి? అసలు 9 మంత్స్ అంతరిక్షంలో వ్యామోగంగా ఉంటూ వాళ్ళిద్దరూ ఇంతకాలం జీవించారంటే అది దైవ సంకల్పం. ఎందుకంటే వాళ్ళు వెళ్ళిన పని 8 డేస్‌లో తిరిగి వచ్చేయాలి. అది ఓన్లీ 8 డేస్ మిషన్ అనమాట. అక్కడికి వెళ్ళి అది పాడైపోయింది. పాడైపోయాక వీళ్ళెవరూ కాన్సంట్రేట్ చేయలేదు. ఈ మధ్య ట్రంప్ కానీ, జో బైడెన్ కానీ ఎవరైనా కూడా ఎన్నికల్లో ఫస్ట్ వాళ్ళు ప్రతిపాదించిన పాయింట్ ఏంటంటే వాళ్ళిద్దరిని ముందు మేము ఇక్కడికి తీసుకొస్తాము, ఏదైనా ఉపయోగించి తీసుకొస్తాము అని చెప్పి దానికంటూ ఒక మిషన్ని ఏర్పాటు చేసి ఇక్కడి నుంచి ఒక నలుగురిని అక్కడికి పంపించి వాళ్ళిద్దరిని ఇక్కడ తిరిగి వస్తున్నారు. ఆ నలుగురు కూడా ఒక 2-3 రోజుల్లో తిరిగి వచ్చేస్తారు. కానీ ఈమె అడపాదడపా ఆమె మధ్యలో ఇంటర్వ్యూస్ ఇచ్చుకుంటూ ఆమె చెప్పడం వల్ల నేను నడక మర్చిపోయాను, నా కండరాలన్నీ బలహీనం అయిపోయాయి, నా పాదాలు చాలా సున్నితంగా అయిపోయాయి, బట్ ఐఎమ్ హెల్తీ, నేను తీసుకోపోయిందంతా మేము ఇద్దరం బాగానే ఉన్నాము, ప్రపంచంతో సావాసం చేస్తున్నాము, ఆ అంతరిక్షంలో ఉండే వాటితో మేము సావాసం చేస్తున్నాము అంటే అసలు ఊహకు అందని ఒక అంటే సినిమాల్లో చూస్తాం మనం. గ్రావిటీ అని ఒక సినిమా తీశారు, మన 2013లో వచ్చింది. గ్రావిటీ అని కూర్చోపెట్టేస్తారనమాట అట్లా సినిమాని. అసలు అంత సీట్ ఎడ్జ్లో కూర్చొని చూసినట్టు ఉంటుంది. అంటే దాంట్లోకి వెళ్ళిపోతే ఎలా ఉంటుంది, కిందకి రావాలి, ఎట్లయినా సరే నువ్వు కిందకు రావాలి. ఆ కిందకు వచ్చేది కూడా సముద్ర ప్రాంతంలోనే దిగుతారనమాట వాళ్ళు. సునీత కూడా ఫ్లోరిడాలో ఆ తీరం ప్రాంతంలోనే దిగుతున్నారు వాళ్ళు. అంటే అంత వేగంగా పైకి వెళ్ళిన వాళ్ళు అంత వేగంగా కిందకు వస్తున్నప్పుడు, ఇప్పుడు జనరల్గా మనం ఏదైనా జెయింట్ వీల్ ఎక్కినా, ఎగ్జిబిషన్స్కి వెళ్ళి, హైట్ ప్లేసెస్కి వెళ్ళి ఒక్కసారి ఇలా చూసినా అంత ఫాస్ట్గా ఒక్కసారి, ఇప్పుడు ఈ వండర్లా ఇలాంటి అమ్యూజ్మెంట్ పార్క్స్ ఉంటాయి కదా, అక్కడికి వెళ్ళి పైకి వెళ్ళి కిందకు ఒకసారిగా దబయలు అంటది, అప్పుడే మనకు గుండె జల్లు అంటుంది. అలాంటిది వాళ్ళు అన్ని నెలలు అంతరిక్షంలో ప్రపంచాన్ని వదిలేశారు. కింద ఇక్కడ ఏం జరుగుతుందో మనకు తెలియదు. అసలు ఆమె ఒక ఏలియన్ లాగా అయిపోయారు చూస్తుంటే. గుర్తుందని మీరు చూస్తుంటే. సో ఎట్టకేలకి ఫిబ్రవరి 17 బాల కాలమానం ప్రకారము అర్ధరాత్రి 12:45 అక్కడ బయలుదేరి ఈవినింగ్ 5:57 ఆర్ 5:58కి ఫ్లోరిడాలో ల్యాండ్ అవుతుంది. ల్యాండ్ అయిన వెంటనే ఆమెను తీసుకొని వెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేసేస్తారు. తీవ్ర గాయాలతోనే కిందకు వస్తున్నారు. అంటే వాళ్ళకి కనిపించని గాయాలు ఉంటాయి. అంటే ఇక్కడ మనం తిరుగుతున్నప్పుడు కండరాలు గట్టిపడ్డము ఇవన్నీ జరుగుతాయి. అక్కడికి వెళ్ళినప్పుడు ఒక్కొక్క కండరము 9 నెలల్లో వాళ్ళకి ఎంత బలహీనం అయిపోయి ఉంటాయంటే అంత బలహీనం అయిపోయి ఉంటాయి. అందుకని వాళ్ళు నడక మర్చిపోవడం, ఇన్ ద సెన్స్ నడవడం చేత కాదు. వాళ్ళు ఇట్లా తేలుకుంటూ గాలిలో తేలుకుంటూ అదేంటో ఒక స్విమ్మింగ్ పూల్లో స్విమ్మింగ్ చేస్తున్నట్టు తిరుగుతూ ఉంటారు అక్కడ. ఇక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి అక్కడికి. కొన్ని వీడియోస్ పెట్టినప్పుడు మనం చూసాం హెయిర్ అంతా ఇలా పైకి వెళ్ళిపోయింది. అక్కడ గ్రావిటీకి అట్లే ఉంటుంది కదండి. ఇంకోటి ఏంటంటే వాళ్ళిద్దరు తప్ప ఇంకెవరితో మాట్లాడుకోవడానికి ఉండరు. ఎవరితోనైనా మాట్లాడాలంటే ఆ మిషన్లలోనో ఆ వీడియోలోనో మాట్లాడుకుంటూ ఉండాలి. కానీ థ్యాంక్ గాడ్ ఇప్పటి వరకు ఈ క్షణం వరకు కూడా వాళ్ళని గమనించుకుంటూ ఆ నాసా వాళ్ళతో ఇంటరాక్షన్ చేసుకుంటూ ఉంటూ ఎక్కడా సిగ్నల్స్ పోకుండా వాళ్ళ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది, వాళ్ళు ఎలా ఉన్నారు, 9 నెలలు ఫ్యామిలీని అంతా వదిలేసి ప్రపంచానికి అసలు సంబంధం లేదు వాళ్ళు. అలా అక్కడ ఉండి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి ఇప్పుడు ఇక్కడ ఎట్లా సర్వైవ్ అవుతారు అనేది పెద్ద పాయింట్. ఇక్కడ అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటంటే అక్కడికి వెళ్ళాక పాదాలు మన పుట్టిన బిడ్డకి ఉంటాయి చూసారండి, ఒక రోజు గంటల్లో పుట్టిన బిడ్డకి పాదాలు ఎంత సున్నితంగా ఉంటాయి అంత అయిపోతాయంట వాళ్ళకి. దాంతో నడవలేరంట. అంత సున్నితమైన పాదాలు ఎట్లా నడుస్తారు? సో దానికి రావడానికే కొన్ని నెలలు పడుతుంది. రెండోది వాళ్ళ ఒంట్లో ఉండే కాల్షియం, పొటాషియం మనం ఏదైతే ఇక్కడ ఇవన్నీ ఉంటాయో అక్కడ వాళ్ళకి అవేమి ఉండవు. అన్ని 0 లెవెల్ పడిపోయి ఉంటాయి. ఇప్పుడు అక్కడి నుంచి సడన్గా ఇక్కడికి వచ్చేసరికి షుగర్ లెవెల్స్ ఎంత ఉంటాయి అనేది ఆలోచించాలి. బికాజ్ ఒంట్లో షుగర్ లెవెల్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ షుగర్ లెవెల్ ఎంత పడిపోయి ఉంటుందో అని ఆలోచించాలి. సో ఇక్కడికి రాగానే వీళ్ళు ఇప్పుడు ఇక్కడి నుంచి వాళ్ళని తీసుకురావడానికి ఎంత ఖర్చు పెట్టారో వాళ్ళు ఇక్కడికి వచ్చాక మళ్ళీ అంతే ఖర్చు పెట్టాలి వాళ్ళ ఆరోగ్యంగా మళ్ళీ ఉండడానికి. కనీసం ఒక 6 to 7 months అయినా పడుతుందేమో కదా. హాస్పిటల్లోనే ఉండాలి. ఈ లోపల మైకులన్నీ వెళ్ళి ముఖం మీద పెట్టకపోతే చాలు వీళ్ళందరూ వెళ్ళి. బట్ యాక్చువల్గా అమెరికాలో ట్రంప్ అస్సలు
ఇంకోటి ఏంటంటే ట్రంప్కి ఇది సక్సెస్. ఉమ్, ట్రంప్ గెలిచాక అందరినీ ఏదో ఒకటిలాగా ఇబ్బందులు పాలు చేస్తున్నాడని చాలా వింటున్నాం, కానీ ట్రంప్కి ఇది ఒక సక్సెస్. 9 నెలల్లో పోయిన గవర్నమెంట్ తీసుకురాలేదు, వచ్చిన 1 మంత్లోనే వాళ్ళని తీసుకొస్తుంది. ఉమ్, అంటే చాలామంది ఏమంటున్నారంటే అక్కడ ఆల్రెడీ వాళ్ళు పునాది వేసిన దాన్ని ఈయన పూర్తి చేశాడు. మేబీ. వాళ్ళు ఆల్రెడీ పునాది వేసి ఇవన్నీ సెటిల్ చేసుకొని వాళ్ళని ఎట్లా తీసుకురావాలని ప్లాన్ అంతా గీసిన తర్వాత సంతకం ఈయన పెట్టాడు. ప్లాన్ వాళ్ళది, సంతకం ఏంది, కానీ క్రెడిట్ ఎవరికి వచ్చింది? ఉమ్, ఈయనకే వచ్చింది. సో ఇలా సునీత విలియమ్స్ కానీ ఆయన కానీ ఇద్దరు కిందకు వచ్చాక వాళ్ళు ఎంత సంపాదిస్తారు ఏంటి అనేది చాలామంది మాట్లాడుతున్నారు. కానీ అన్ని నెలలు అక్కడ ఉన్నప్పుడు గవర్నమెంట్ ఎక్స్క్రీషియా, ఎక్స్క్రీషియా అంటే వాళ్ళు ఏం పోలేదు, బట్ జనరల్లీ వాళ్ళ డాలర్స్ ఆల్మోస్ట్ వాళ్ళు $55 మిలియన్ ఉంటుందంట. వాళ్ళు అంటే ఆల్మోస్ట్ వాళ్ళు 5 కోట్లు 10 కోట్లు సంపాదించుకొని 9 నెలలు అక్కడ ఉండేసి వచ్చారు. బట్ ప్రపంచాన్ని గర్వించదగ్గ ఇద్దరు. ఎందుకంటే ఒకసారి సునీత విలియమ్స్ వచ్చిందంటే కల్పన చావ్లా బతికొచ్చినట్టే. అవును. ఆమె అక్కడికి వెళ్ళి అక్కడే మరణించి అక్కడే కలిసిపోయింది కదండి. ఇక్కడ చూడ్డానికి కూడా వీలు పడలేదు. ఆ సునీత విలియమ్స్ కిందకి రాగానే కల్పన చావ్లా మళ్ళీ వచ్చిందని అనుకుంటున్నారు. ప్లస్ ఆమె అక్కడ చూసినటివి చేసినటివన్నీ కూడా మళ్ళీ ఇక్కడ చెప్పడము. ఇంకొకటి ఏంటంటే నాసా ఇంకో ప్రయోగం చేస్తుంది మళ్ళీ చంద్రుడి మీద అడుగు పెట్టడానికి. ఉమ్, ఈసారి మన ఇండియన్ రష్యన్ ఇద్దరు కలిసి వెళ్తున్నారు అమెరికా నుంచి. సో అంతరిక్షంలో ఏముంది, అంతరిక్షంలో కూడా మనలాంటి జీవులు ఉన్నారా లేదా అని ప్రపంచానికి తెలియడానికి ఆ సైంటిస్టులు ఆ ఖగోళ శాస్త్రజ్ఞులు అందరూ కూడా కనుక్కుంటున్నారు. కానీ ప్రపంచాన్ని గెలకద్దు, అక్కడికి వెళ్ళి అంతరిక్షాన్ని చెయ్యొద్దు. ఎందుకంటే ఇది భూమండలం ఏదైతే మనం సృష్టించబడ్డామో ఆ నేచర్ని మనం ఉండాలి, కానీ ఇంకొక నేచర్ని కొత్తగా కనుక్కోవడం ఏంటి అని చాలామంది మాట్లాడుతుంది. దానివల్ల ఇలాంటి విధి వైపరీత్యాలు జరుగుతున్నాయని. దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే మన చైనా టిబెట్ బార్డర్లో కైలాస పర్వతం ఉంటుంది, మౌంట్ కైలాష్. దాని దగ్గరికి ఎవ్వరూ వెళ్ళలేరు. ఆల్రెడీ ఒక 2-3 ట్రై చేశారు దాన్ని క్లైమ్ చేయడానికి. అంటే హిమాలయాల్లో పర్వతాల కొంతమంది ఈ మౌంటైనియర్స్ అందరూ వాళ్ళకి అవే పని, వాళ్ళు ఎక్కి కొండలు, మన తెలంగాణ నుంచి కూడా ఒక 2-3 వెళ్ళి ఎక్కేసి వచ్చారు, ఎవరెస్ట్ పర్వతం ఎక్కేసి వచ్చారు. ఎక్కారు. దానికంటూ సపరేట్ కోచింగ్స్ ఇవన్నీ ఉంటాయి కదండి. సో అలా మౌంట్ కైలాష్కి వెళ్ళినప్పుడు ఏంటంటే నువ్వు కొంచెం దూరం ఒక 1 మీటర్ 2 మీటర్ 3 మీటర్కి వెళ్తున్నప్పుడు నీ ఫింగర్స్ అన్నీ పెరిగిపోతాయంట, నీ ముఖమంతా ముడతలు పడిపోతుంది. అంటే నువ్వు ఒక్క సెకండ్ అలా నడిస్తే నీకు 10 ఏళ్ళు నువ్వు పెరిగిపోయినట్టుగా నీ ముఖం ముడతలు పడిపోవడం, జుట్టంతా అయిపోవడం, ఫింగర్స్ అన్నీ పెరిగిపోవడం, భయపడి కిందకు వచ్చేస్తారంట అది. ఆహా. సో దానికని అన్ని పర్వతాలకి వెళ్తారు, కానీ మౌంట్ కైలాష్ దగ్గరికి, మౌంట్ కైలాష్ని ఒక ఆల్మోస్ట్ వాళ్ళు 500 మీటర్స్ ఆర్ 100 మీటర్స్ దూరంలోనే ఒక బ్యారికేడ్ పెట్టి అక్కడే మానస్ సరోవరం ఉంటుంది. అంటే మానస్ సరోవర్ ఇస్ ద పాల సముద్రం అని అంటారు కదా, అక్కడ పాల సముద్రం. ఆ మిల్క్ దాంట్లోకి వెళ్ళి మిల్క్ వాటర్ లాగా ఏముండదు, అది విష్ణుమూర్తి దాంట్లో ఉంటాడు. అక్కడికి వెళ్ళి వస్తా అండ్ సంథింగ్ పీపుల్ బిలీవ్ ఆల్ దీస్ థింగ్స్. అలాగే ఇప్పుడు అంతరిక్షంలోకి వెళ్ళడానికి కూడా ట్రైనింగ్స్ ఇస్తున్నారంట నాసా వాళ్ళు. సో హూ ఆర్ వెరీ ఇంట్రెస్టెడ్ టు గో సెటిల్ డౌన్ అది. బట్ దీంట్లో ఏంటంటే ముందుగానే సైన్ చేయించుకుంటారు. పైకి ఇప్పుడు మనం ఆపరేషన్కి వెళ్ళినప్పుడు హాస్పిటల్లో ఎలా సైన్ చేయించుకుంటారో అక్కడికి వెళ్ళేటప్పుడు మ్యాండేటరీ దే హ్యావ్ టు సైన్. మీకు ఏమైనా మీ ఫ్యామిలీ మమ్మల్ని నిందించకూడదు, బికాస్ మీ ఇష్టపూర్వకంగా మీరు పైకి వెళ్తున్నారు. బట్ 8 రోజుల ప్రయాణం కాస్త 9 నెలల్లో ఆమె ఎన్ని అనుభవాలు అక్కడ గ్యాదర్ చేసి ఉంటారండి. అండ్ అప్పుడప్పుడు అడపదడప ఏదో ఒక వీడియో అయితే పంపిస్తూనే పంపిస్తున్నారు. దాంట్లో వాళ్ళ భాషలో వాళ్ళు ఏదో చెప్తుంటారు, అక్కడ ఏదో జరిగింది, అక్కడ ఏదో ఉంది అని. నేను ఎట్లున్నాను, నాకు అక్కడ ఏం చూసామని మనకు అర్థం అవ్వాలి కదా. సి ద లాంగ్వేజ్ వాట్ షీ స్పోక్స్ అబౌట్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ దట్ అంతరిక్షం, ఆ యూనివర్స్లో ఏం జరుగుతుంది అనేది. సో ఆ యూనివర్స్ గురించి ఈమె ఇక్కడికి ఇండియాకి ఇప్పుడు వస్తారు, ఫ్లోరిడాకి వచ్చేస్తారు, అమెరికాలో భూమి మీదకి అడుగు పెడుతోంది సునీత విలియమ్స్. దాని ఆనందాన్ని ట్రంప్ ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు అనేది మనం రేపు చూడొచ్చు. క్షేమకరంగా తిరిగి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. క్షేమంగా వస్తారండి. థ్యాంక్ యూ.